మన ముకుంద జ్యువెలరీలో ది బిగ్గెస్ట్ ఎవర్ మెగా డైమండ్ ఫెస్టివల్ ప్రారంభం. ఫ్లాట్ 25% VA ఆఫ్ ఆన్ జీరో మేకింగ్ చార్జెస్. క్యారెట్ కి కేవలం 48,450 మాత్రమే. ఈ ఆఫర్ ఏప్రిల్ 25 నుండి మే 3 వరకు మాత్రమే. బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ కీలక నిర్ణయాన్ని వెలువరించారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ శ్రీహర్షతో పాటు కానిస్టేబుళ్లు గిరి, దేవ్లా నాయక్, దుర్గా ప్రసాద్లను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగించారు. అలాగే ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్ జయరాం నాయక్, దేవేంద్రలను సస్పెండ్ చేశారు. రూరల్ సిఐ శేఖర్ను కర్నూలు రేంజ్కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ను అధికారులు విఆర్కు పంపించారు. అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ కేసు సంచలనం సృష్టించింది. ఈ హనీ ట్రాప్ కేసులో పోలీస్ శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ శ్రీహర్షతో పాటు కానిస్టేబుల్ గిరి, దేవ్లా నాయక్, దుర్గా ప్రసాద్లను మొత్తం సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక వాళ్ళు పోలీస్ శాఖలో ఉద్యోగం చేయలేరు. అలాగే ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్ జయరాం నాయక్, దేవేంద్రలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రూరల్ సిఐ శేఖర్ను కర్నూలు రేంజ్కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హనీ ట్రాప్ కేసులో పోలీసుల పాత్ర చాలా క్లియర్గా ఉంది అనే విషయం రూఢి అయిన తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత చట్ట ప్రకారం కూడా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నవారిని పూర్తిగా సర్వీసుల నుంచి తొలగించారు. కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమందిని విఆర్కి పంపించారు. సో శాఖాపరమైన చర్యల తర్వాత చట్టపరమైన చర్యలు కూడా వీరిపై తీసుకునే అవకాశం కనిపిస్తోంది.